ఈ మధ్య ఎందుకో తెలీదు గానీ తెగ రైస్ రెసిపీస్ అయితే భలే నచ్చుతున్నాయండి నాకు. ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఎగ్‌తో ఏ రెసిపీ చేసినా తినే వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపించే రైస్ అయితే కన్ఫామ్‌గా నచ్చుతుంది. రెసిపీ కోసం 3 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసుకొని, పొట్టు తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారము, అలాగే గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తురుముకొని ఉంచుకున్నాం కదా ఎగ్ని, ఆ ఎగ్ అయితే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఎగ్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్ దింపే ముందు అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ చల్లారిపోయిన తర్వాత కన్నా వేడి వేడిగా తింటేనే టేస్ట్ బాగుంది. ఎగ్ స్మెల్ రాకుండా. చేసేటప్పుడు ఎల్లో స్మెల్ వస్తుంది అనుకున్నా కానీ అస్సలు లేదు. రైస్ తినే ముందు ఒక్కసారి నిమ్మకాయ పిండేసుకొని తిన్నారనుకోండి, అసలు ఇంకా కర్రీస్తో కూడా పని లేదు. సింపుల్ గా లంచ్ బాక్స్ లోకి ఎలాగైనా సెట్ అయిపోతుంది రైస్. మీరు ఒకసారి కన్ఫామ్ గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నచ్చితే